మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్పేట, ఏలూరు. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్పేట, ఏలూరు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు. 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
బొట్టాయిగూడెం మండలం పులిరాముడిగూడెం పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గిరిజన వెదురు హస్తకళల ప్రదర్శన తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. మనమంతా ఒక్కటే అనే విధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి అయినప్పటికీ వికలాంగ కళాకారుడితో కలిసి కింద కూర్చుని వారికి ఎలా చేస్తే మంచి గిట్టుబాటు ధర వస్తుంది, వారు ఈ వస్తువుల తయారీకి ఎంత ఖర్చు చేస్తారు, ఎన్ని దినాల్లో చేస్తారు, మార్కెటింగ్ ఇబ్బందులు వంటివన్నీ అడిగి తెలుసుకున్నారు. స్థానిక గిరిజనులు అడవి ఉత్పత్తులు మరియు వెదురు బొంగులతో తయారు చేసిన కళాకృతులను, వస్తువులను పరిశీలించారు. తప్పకుండా ఈ కళపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారికి చేయూతగా గవర్నమెంట్ నుండి 5 లక్షల రూపాయలు అందించనున్నామని, అలాగే వారు తయారు చేసిన వస్తువులకు మంచి మార్కెటింగ్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం పోలవరం నియోజకవర్గ పర్యటనలో భాగంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికెల్పూడి గోవిందరావుతో కలిసి బొట్టాయిగూడెం మండలం పులిరాముడిగూడెం గ్రామంలో స్థానిక గిరిజన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొందరలోనే సమస్యల పరిష్కార మార్గం చూస్తామని, తాము శాసనసభ్యులు కలిసి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కారాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, గోపాల్పురం ఇన్ఛార్జి దొడిగెర్ల సువర్ణరాజు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, టీ నర్సాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు అడపా నాగరాజు, కొయ్యలగూడెం జనసేన పార్టీ అధ్యక్షులు తోట రవి, కుక్కునూరు జనసేన పార్టీ అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్ మరియు స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే కొన్ని కార్యక్రమాలు మనం చేయాలని అనుకున్నామో నిన్నటి నుంచి, అది తాగునీటి విషయంలో కానివ్వండి, రోడ్ల విషయంలో కానివ్వండి, మీ బిడ్డలకి జాబ్ మేళా విషయంలో కానివ్వండి, వీటితో పాటు ప్రభుత్వం అందిస్తున్న మొట్టమొదటిసారి 35 కిలోల బియ్యం మీ అందరికీ కూడా అందించాలనే ఒక ఆలోచనతోటి అంత్యోదయ అన్న యోజన కింద పంపిణీ చేయబోతున్నాం ఈ వచ్చే నెల నుంచి. మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 కలిసి గతంలో పోటీ చేశారు. అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీ అందరం కూడా పార్టీల పరంగా మనం వేరే పార్టీలైనా ఈ ప్రాంతానికి మంచి కార్యక్రమాలు జరగాలి, పక్కా గృహ నిర్మాణం జరగాలి, మీకు ఎవరికి కూడా మంచినీటి సౌకర్యం లేదనే మాట వినిపించుకోకూడదు అనేది ఒక పట్టుదలతో చేయబోతున్న కార్యక్రమం. ఏలూరు జిల్లాలో మనకి చాలా వనరులు ఉన్నాయి, అద్భుతమైన వనరులు ఉన్నాయి. ఆ వనరుల్లో ఈ రోజున ఆనిముత్యం మనకి పోలవరం ప్రాజెక్టు వలన కొన్ని కుటుంబాలు నష్టపోయినా దేశానికి అంకితం అవుతూ జాతికి అంకితం చేసే ప్రాజెక్టు. కాబట్టి ఎవరైతే సహకరించారో ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం వాళ్ళందరినీ మనం మనస్ఫూర్తిగా గౌరవించుకుంటూ, సత్కరించుకుంటూ, వారి కుటుంబానికి ఎప్పుడు లేని విధంగా సహాయం అందించాలనే పట్టుదలతో మనం ముందుకెళ్తున్నాం. నిర్వాసితులే కాదు, నిర్వాసితులతో పాటు వారికి కొత్తగా జన్మించిన బిడ్డలు ఉన్న చక్కగా చదువుకున్న మహిళలు రోజుకు వీరికి ట్రైనింగ్ ఇచ్చి వీరందరినీ కూడా మంచి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్న విధంగా ఐటీడీ కృషితో ఉంది. అలాగే ప్రతి గ్రామాతే వేద ట్రైగర్ నుంచి ప్రత్యేకమైన నిధులు తెప్పిస్తాను నాగ మనోహర్ గారు ఢిల్లీ అంజి మీ అందరికీ మీ గిరిజన ప్రాంతాన్ని ట్రైగర్ సంబంధించి డబ్బు రెప్పెడతానని చెప్తారు నాగ బొరగసీరి గారికి. తప్పకుండా మా అందరూ కూడా సంతోషకరమైన విషయం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలతో వారు మీ అందరి సహాయ సహకారం అవసరం. మళ్ళా మమ్మ మీ ముడికి వాళ్ళు ఎత్తుకు మీకు తుంగవాలి కాబట్టి తప్పకుండా మీ అందరికీ కూడా మాదత్తు ప్రకారంగా ప్రతి ఒక్క పని తుంకుని ముడికి అంతా తెలియకుండా ఈ అవకాశం ఇస్తా పులిరాముడిగూడెం గ్రామ ప్రజానికి, అలాగే ఇక వస్తున్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి, అధికారులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్థానిక ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఏపీ మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ₹1 ఖర్చు చేయలేదని, ఉన్న నిధులు పక్కదారి పట్టించారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో 100% వినియోగించి మాదిగల సంక్షేమానికి కృషి చేసి వారి జీవితాల్లో వెలుగును నింపటమే తన ప్రధాన కర్తవ్యమని ఏపీ మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు.
దళితులకు తాను మేనమామనని, తన ఎస్సీలు, తన ఎస్టీలు, తన బీసీలు అంటూ గత ప్రభుత్వ నేత దళితులను మోసం చేశారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మాదిగల అభివృద్ధికి 100% కట్టుబడి ఉందని, వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో కృషి చేస్తామని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా దశాబ్ద కాలం నుంచి ఎస్సీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్వయం ఉపాధి, ఎస్సీ కార్పొరేషన్ కింద రుణాలు, అంబేద్కర్ విదేశీ విద్య వంటి 28 పథకాలను రద్దు చేసి ఎస్సీ అభివృద్ధి సంక్షేమానికి తూట్లు పొడిచారని అన్నారు. గత ప్రభుత్వం ఎస్సీలకి రద్దు చేసిన 28 పథకాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. టీడీపీ అంటేనే మాదిగల ప్రభుత్వమని, రానున్న కాలంలో సంక్షేమం, అభివృద్ధి పూర్వ వైభవం తీసుకొస్తామని చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సొసైటీ కార్యనిర్వాహక సంచాలకులు ఎం ముక్కంటి, నాయకులు పొలిమేర హరికృష్ణ, మార్లపూడి పాలరాజు, బయ్యారపు రాజేశ్వరరావు, కొమ్ముల రాజేష్, జుంజు మోజస్, శ్రీరామ రమేష్, మహిళా నాయకురాళ్లు, జిల్లా ఎస్సీ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ మనందరు 2 కళ్ళు 2 కార్యక్రమాలన్నీ నొక్కేస్తారు. తర్వాత వాళ్ళకి రావాల్సిన సప్లై నిధులు ఒక్క దళిత వాడలోనే ఒక సీసీ రోడ్డు వేసారా? నేను ఇది క్వశ్చన్స్ సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే దళితుల గురించి మీరు మాట్లాడాలనుకుంటే దళితుల మీద ఎన్ని అక్రమాలు జరిగినాయో మీరు గమనించాలి. ఈరోజు మీరు గమనిస్తే ఇక మనము ఈ ఎస్సీ సప్లై నిధులు ఏ విధంగా నిర్వీర్యమైనాయో, మరి ఈ విధంగా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తున్నాము అంటే ఆల్మోస్ట్ అసలుకి ఏబిసిడి వర్గీకరణకు ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు. 1997లో ఆయన ఏబిసి వర్గీకరణ చేసి 1999లో కేఆర్ నారాయణ గారు దాన్ని అమలు చేసి మరి 2000 నుంచి 2024 వరకు మాలా ఉపకులాలకి, మాదిగ ఉపకులాలకి 24,500 ఉద్యోగాలు ఆ పీరియడ్లోనే వచ్చినాయి. మరి దాన్ని అడ్డుకొని సుప్రీంకోర్టుకి వెళ్తే మరి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఈ యొక్క వర్గీకరణ అనే పరిధి పార్లమెంటు పరిధిలోనే ఉంటుంది అని చెప్తే మరి దాని గురించి ఈ యొక్క జీవోస్ ఏదైతే రావాల్సినయో దాని గురించి తొందరగా అప్లికబుల్ చేయాలని 2012లో టీడీపీ పిఎం గారికి లెటర్ రాసింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉషా మెహ్రాని కమిషన్ని నిర్మిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే 2000 నుంచి 2004 మధ్యలోనే ఈ యొక్క మాదిగ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చాలా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయని చెప్పారు. అంటే ప్రతిఫలాలు ఎక్కువ దక్కినాయి. కనుక ఈ వర్గీకరణ అవసరము అని సుప్రీంకోర్టు ఈ మధ్యనే మనకి ఆర్డినెన్స్ ఇవ్వమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, క్యాబినెట్ ఆమోదించడం, దానికి సుప్రీంకోర్టు కూడా దాన్ని వర్గీకరణ అనేది రాష్ట్ర పరిధిలోనే ఉంటూ ఒకటి ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా దళిత సోదరులందరూ పోయి వాళ్ళ అర్జీలు ఇచ్చారు. ఆయన 3,800 పైన అర్జీలు తీసుకొని 2011 దామాషా ప్రకారం ఈ యొక్క వర్గీకరణ ఉంటుంది, రిజర్వేషన్స్ ఇచ్చారు. సో మనకి ఎప్పుడైతే ఇది ఒక రాష్ట్రం యూనిట్గా ఈ యొక్క రిజర్వేషన్స్ వెళ్తాయి, ఎప్పుడైతే మనకి మళ్ళా లైక్ వెనెవర్ దిస్ జనాభా ప్రాతిపదికన మళ్ళీ మనకి డీలిమిటేషన్ అయినప్పుడు అప్పుడు జిల్లా యూనిట్గా తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేస్తారు. ఏదైనా కానీ రాబోయే డిఎస్సీస్ అయితేనంటే ఏదైనా కానీ వర్గీకరణ ఈ యొక్క ఏబిసిడి ఆధారంగానే జరుగుతాయి. కనుక ఈరోజు మేము గట్టిగా చెప్పగలం, మాదిగ ఉపకులాలు ఈ వర్గీకరణతో ఆర్డినెన్స్ ద్వారా మేము మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈ ఎంఆర్పిఎస్ అయితేనేంటి చాలా సంఘాలు వాళ్ళు నిజంగా ఈ గట్టిగా పోరాటం చేసి ఈరోజు సాధించినందుకు వీళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేద వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఉదయం పలువురు నియోజకవర్గ కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గ పరిధిలోని అనారోగ్యానికి గురైన పేద వర్గాలకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా సహాయాన్ని అందిస్తూ కూడా వారికి అండగా నిలబడడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వ పాలనలో పేద వర్గాల వైద్య చికిత్సకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
ఇప్పుడు 3 కిలోమీటర్లు ఎక్కడ ఇచ్చేయగలుగుతాను? మొన్నంటే చెప్తుంది అది కదా, ముందే చెప్పాలి కదా నాకు. ఇప్పుడు ఎక్కడ చేయగలుగుతాను? ఎవరిస్తారు? ఐదుగురుగా వచ్చారు. ట్వంటీ 40 కిలోమీటర్లు మీ దేశీ ఉద్యోగానికి మీరు చేసేదానికి నేను వేసిన బుర్ర దాని మంచిగా ఉంటుందా? చెప్తాను. ఎప్పుడు డేట్ ఎప్పుడు? 8వ తారీఖు పొలం ఐడెంటిఫై చేశాను. ఇచ్చారండి కనబడిన తర్వాత చూస్తుందే నాకు మాట మమ్మల్ని చెప్పు. లెటర్ కూడా చెప్పు. సెయింట్ జోసెఫ్ దంత కళాశాల నందు 266వ ఫ్రాన్సిస్ పోప్ మరణించిన సందర్భంగా కళాశాల ఆవరణలో సంతాప సభను కళాశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ ఫాదర్ మోజెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల చైర్మన్ మరియు ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ బిషప్ జయరావు పొలిమేర సారథ్యంలో జరిగిన సంతాప సభలో బిషప్ జయరావు మాట్లాడుతూ 154 దేశాల ప్రతినిధులు కార్డినల్స్ కొత్త పోపును ఎన్నుకుంటారని, భారతదేశ ప్రధానమంత్రి మోదీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కథోలిక పోప్ మరణించిన సందర్భంగా 9 రోజులు సంతాప సభలు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ పోప్ గురించి ప్రార్థించాలని విన్నవించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు పీఠ వికార్ జనరల్ ఫాదర్ పి బాలా, ఛాన్సలర్ ఫాదర్ బాబుజాజ్, కోశాధికారి ఫాదర్ బి రాజు, సోషల్ సర్వీస్ డైరెక్టర్ ఫాదర్ ఇమాన్యుయల్, కళాశాల అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఫెలిక్స్, నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ పి జాకబ్, తోట ఆంతోని, కళాశాల ప్రిన్సిపల్ ఎన్ స్లీవరాజు సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పోప్కి నివాళులర్పించారు. రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం ప్రకారం జీవిస్తున్నటువంటి ప్రజలకి పోపు గారు అధిపతిగా నాయకత్వం వహిస్తారు. వీరు 266వ పోపు గారు. కార్డినల్స్ కాన్క్లేవ్ పిలిచి పోపు చనిపోయినప్పుడు కార్డినల్స్లో ఒక వ్యక్తిని రోమ్ నగరంలో ఎన్నుకుంటారు. వారిని ఈ రోమన్ క్యాథలిక్ సిద్ధాంతానికి అధిపతిగా, నాయకునిగా నియమించడం జరుగుతుంది. ఒక్కొక్క పోపు గారు ఒక్కొక్క విధముగా 195 దేశాల కథోలికుల్ని మరి యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ అటు దైవ వాక్కులోనే కాకుండా సామాజిక స్పృహ కలిగి మరి దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఐక్యతను
సహృద్భావాన్ని కలిగి జీవించమని ప్రేరేపిస్తూ శాంతి దూతగా శాంతి లేఖలు రాస్తూ ఎంతో ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఫ్రాన్సిస్ పాప్ గారు. ఇలానే ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం సుభిక్షతో కలిగి జీవించాలని, ఐక్యతగా ఉండాలని, ఆయన ఇచ్చిన పిలుపు ప్రకారం శాంతితో జీవించాలని మీ అందరికీ మరొకసారి నేను పిలుపునిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు నగర ప్రజలకు మంచినీరు అందించే గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లీకేజీ అరికట్టే పనులు 3వ రోజు బుధవారం యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. ఇసుక బస్తాలతో నిర్మిస్తున్న క్రాస్ బండ్ పనులు ముమ్మరంగా జరిగాయి. బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు క్రాస్ బండ్ పనులు పర్యవేక్షించారు. మంగళవారం ఉదయానికి నీరు లీకేజీ ఉధృత తగ్గించినప్పటికీ 3 అంగుళాల నీరు లీకేజీ అవుతుంది. బుధవారం ఉదయానికి చాలా వరకు ఆగింది. అయితే పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ మరియన్న చెప్పిన విధంగా క్రాస్ బండ్ పనులు పూర్తి చేసి నున్నట గ్రావెల్ ఫిల్ చేసినట్లయితే పూర్తిగా ప్రాబ్లం సాల్వ్ అయినట్లని పబ్లిక్ హెల్త్ డిఈలు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబుకు వివరించారు. పెరిగింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు టీసీఎస్, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. బిఎస్సి కంప్యూటర్, బీసీఏ, బీబీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్పేట, ఏలూరు.
ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. జేఈఈ నీట్ పర్సంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10 పర్సంటైల్, 98.50 పర్సంటైల్, 98 పర్సంటైల్, 97.53 పర్సంటైల్, 94.70 పర్సంటైల్. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు.
సెల్ నంబర్ 9885546888. వెల్కమ్ బ్యాక్. ఏలూరులోని నారాయణ విద్యా సంస్థల నుండి మొత్తం 81 మంది 10వ తరగతి పరీక్షలు రాశారు. 81 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు చైత్రభాను, భాను, సాత్విక్, సత్యహాసిని, తేజ, శరణ్మయి, కౌశిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పశ్చిమ గోదావరి జిల్లా ఏజీఎంపీ రామిరెడ్డి పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. ఈ విజయానికి ఎంతగానో విద్యార్థులకు సహకరించిన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కొనియాడారు. పాఠశాల ఉత్తీర్ణత సగటు 510 మార్కులు వచ్చాయని ఆర్ఐటి శ్రీనివాస్ తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ వి కామేశ్వరరావు, వి హేమలత, రాము మరియు అకాడమిక్ డీన్ ఈ అనిత మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. Thank you.
ఏలూరులో ఎంపైర్ డిస్ట్రిబ్యూటర్ వర్ రైజ్ ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూంను ఆర్టీఓ కృష్ణారావు ప్రారంభించారు. ఈ స్కూటర్ 60,000 నుండి 1,30,000 రూపాయల వరకు ఉంటుందని, ప్రభుత్వం నుండి ఈ బండి కొనుగోలుపై 29 వరకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని షోరూం నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిత్రులు, శ్రేయోభిలాషులు, కొనుగోలుదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందీప్ రైట్ ఆంపేర్ షోరూమ్ ఎలక్ట్రికల్ బైక్స్ది షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేసినట్టు జరిగింది. అది ఆర్జేఎస్సి ఎలక్ట్రికల్ షోరూమ్ కింద ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని 2 వీలర్స్ అన్ని రకరకాల మోడల్స్ 60,000 నుంచి 1,30,000 లోపు వరకు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వల్ల పబ్లిక్ అందరికీ ప్లస్ అట్లాగే మనకి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ని విరివిగా వాడాలని, అట్లాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఈ వెహికల్స్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వటం జరిగింది. 29 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. కాబట్టి మీరు ఈ వెహికల్స్ని మనం ఛార్జ్ చేసుకుంటే కొనుక్కున్న ఓనర్కి కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ అవుతాయి, తక్కువ అవుతాయి. అందులో ఈ షోరూమ్ వాళ్ళు కూడా 6 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఈ ఆంపియర్ కంపెనీ కూడా మంచి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అట్లాగే వీళ్ళకి ఎలక్ట్రికల్ వీటి మీద దగ్గర ఒక 40 ఇయర్స్ నుంచి వేరే మోడల్స్ కూడా ఉన్నాయి, అంటే ఎలక్ట్రికల్ డివైజెస్. కాబట్టి వీళ్ళు అన్ని నామ్స్, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, కాకపోతే వెహికల్ పబ్లిక్కి ఎలా ఎక్కువ మన్నికగా వస్తుంది అనే దాన్ని స్టాండర్డ్గా తీసుకుని మన గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం అన్నీ కంప్లీట్ చేసి ఈ షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ షోరూమ్ వాళ్ళకి వారి వ్యాపారం బాగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే పబ్లిక్ కూడా వీళ్ళు ఈ షోరూమ్ తరఫు నుంచి వాళ్ళు వెహికల్ అమ్మేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, అలాగే ఛార్జింగ్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ, అట్లాగే ఈ రోడ్ సేఫ్టీ రూల్స్ కూడా, అవేర్నెస్ రూల్స్ కూడా చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏలూరు, ఆంధ్రప్రదేశ్ ఏలూరులో మన ఆంపైర్ది వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన డీలర్ ఆర్జేఎస్ ఎలక్ట్రానిక్స్ అని, సో ఆల్రెడీ 6 ఇయర్ నుంచి ఉన్నారు. సో మన గ్రీవ్స్ వచ్చేసి మనం మోర్ దెన్ 165 ఇయర్స్గా మన ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్న కంపెనీ. సో అలాగే మనం 16+ ఇయర్గా ఎలక్ట్రిక్ వెహికల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. సో మనం ఇండియాలో ఫుల్ అండ్ ఫుల్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఎలక్ట్రిక్ వెహికల్స్. సో మన వెహికల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి మొత్తం ఎల్ఎఫ్పి బ్యాటరీలు లభిస్తుంది వెహికల్స్. దీనివల్ల ప్రీవియస్ బ్యాటరీస్ కన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది కాబట్టి మనం కస్టమర్కి బెస్ట్ సర్వీస్ ప్లస్ లైఫ్ కూడా బాగా వస్తుంది. ప్లస్ మన దగ్గర చూసారంటే మనకి 60,000 నుంచి 1,25,000 దాకా మోడల్స్ ఉంటుంది కస్టమర్కి. సో 3.3 అవర్స్లో ఫుల్ ఛార్జ్, సో 5 ఇయర్స్ ఆర్ 75,000 కిలోమీటర్ వారంటీ, ఇవంతా ఉండడం వల్ల సో బెస్ట్ కస్టమర్ సర్వీస్లో ఆంపైర్ ఎప్పుడు కూడా ముందుకుంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు లిథియం ఫెరోపాస్పేట్ బ్యాటరీ వాడడం జరిగింది మన అన్ని మోడల్లో కూడా. సో అది వచ్చేసి మనకి లిథియం అయన్ కన్నా బ్యాటరీ వచ్చేసి అడ్వాన్స్డ్ బ్యాటరీ అనమాట. సో దానికన్నా లైఫ్ కూడా 30% ఎక్కువ ఉంటుంది. సో ఈ సెల్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉండడం ప్లస్ ఆ కెమిస్ట్రీ వల్ల మనకి ఈ ఫైర్ ఇన్సిడెంట్ అనేది రాకుండా ఉండడానికి ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. సో మనం ధైర్యంగా వాడవచ్చు.
స్థానిక సంతోషినగర్ ఆర్ఆర్పేట నందుగల శ్రీ శర్వాణి పబ్లిక్ స్కూల్ ఏలూరు విద్యార్థులు ఈ రోజు ప్రకటించిన ఎస్ఎస్సి 2025 పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తూ అతి సామాన్య విద్యార్థులతో అసామాన్య ఫలితాలు సాధించారు. స్కూల్ టాపర్స్గా 2 విద్యార్థులు యు తేజశ్రీ 593 మార్కులు, టి హాస్యసుమ 593 మార్కులు సాధించగా జె భువన పద్మశ్రీ 587 మార్కులు సాధించింది. మొత్తం 91 మంది విద్యార్థుల పరీక్షకు హాజరవగా 550 మార్కులకు పైగా 15 మంది విద్యార్థులు సాధించగా 500 పైగా 36 మంది విద్యార్థులు సాధించారు. విజయోత్సవ సభ పాఠశాల నందు నిర్వహించగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు పాఠశాల మేనేజ్మెంట్ ధన్యవాదాలు తెలియజేశారు. పాఠశాల డైరెక్టర్ మదన్ మోహన్ మాట్లాడుతూ ఈ ఘన విజయం విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల సమిష్టి కృషి ఫలితమని తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని సత్యసారథి విజేతలను అభినందిస్తూ భావి జీవితంలో వారు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఫోన్ తీయండి. ఏంటి నారాయణ మా రావాలి, టీచర్ గారు లక్ష్మి గారు రావాలి. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు 10th క్లాస్ ఫలితాలు విడుదలయ్యాయి. 2024-25 సంవత్సరానికి గాను 10th క్లాస్ రిజల్ట్స్లోని ఏలూరులో శ్రీ శర్వాణి విద్యా సంస్థ 600కు గాను 593 మార్కులు సాధించింది. ఈ 593 మార్కులు ఒకరు కాదు, 2 విద్యార్థులు సాధించారు. వారిద్దరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి మా శర్వాణి విద్యా సంస్థ తరపున, మా ఉపాధ్యాయుల తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ శర్వాణి విద్యా సంస్థ 90 మందికి 90 మందిగాను 100కి 100 మార్కులు సాధించారు. 550 పైగా 15 మంది విద్యార్థులు సాధించారు. 500కు పైగా 36 మంది విద్యార్థులు సాధించారు. అలాగే మార్కుల పరంగా చూస్తే ఏవైతే ఉన్నాయో మన గ్రూప్ మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానీ 100కి 100 మార్క్స్ సాధించారు. అలాగే లాంగ్వేజెస్లోని తెలుగులో 99 మార్కులు, ఇంగ్లీష్లో 99 మార్కులు, హిందీలో 99, ఇంగ్లీష్లో 97 మార్కులు సాధించారు. మా సామాన్యమైనటువంటి విద్యార్థులతోటి అసామాన్య ఫలితాలు సాధించి శ్రీ శర్వాణి విద్యా సంస్థ ఏలూరు పట్టణంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇంతటి విజయాన్ని సాధించినందుకు గాను మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇన్ని మంచి మార్కులు సాధించినందుకు గాను శ్రీ శర్వాణి సమిష్టి కృషికి, మా విద్యార్థుల యొక్క కష్టానికి ఇది నిదర్శనంగా చెప్తున్నాం. మీరు అందించినటువంటి ఈ విజయాల మణిహారం శర్వాణి అంతా ఒకే కుటుంబంగా ఉండి వీరంతా కష్టపడి సాధించిన ఫలితంగా మేము తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా ఇంతకన్నా ఎక్కువ మంచి రిజల్ట్ని మేము అందిస్తామని సవినయంగా తెలియజేస్తున్నాం. ఇంకా పై ఎన్నో విజయాలు సాధించాలని, వారి భవిష్యత్తులోని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. పహల్గా ఉగ్రదాడికి నిరసనగా దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ దాడికి కారకులైన ఉగ్రవాదులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ మరియు హిందూ సంఘాలు సంయుక్తంగా ఏలూరులో నిరసన శాంతి ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులతో పాటు ప్రతి మానవతావాది పాల్గొని తమ నిరసన వ్యక్తం చేస్తూ తీవ్రవాదుల చర్యను ప్రతిఘటించారు.
దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతిని వినడం చేస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో నిన్న జరిగినటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో దీనిని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, మా యొక్క భారతీయ జనతా పార్టీ, మాతో ఉన్నటువంటి సంఘ పరివార సంస్థలందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉగ్రవాదులు వారి యొక్క రూపాన్ని మార్చుకుని, వాళ్ళ పేర్లు మార్చుకుని, ఏ దేశం అయితే వారికి సహకరిస్తూ ఉందో, ఏ దేశం అయితే వారిని ప్రోత్సహిస్తూ ఉందో వారందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో మీరు అందరూ చూస్తారు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి సర్వభౌమత్వాన్ని, శాంతిని భగ్నం చేయడానికి ఏదైతే ఉగ్రవాదులు చేస్తున్నటువంటి వారి యొక్క దుశ్చర్యల్ని, నిన్న జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరం. దీనికి మేమందరం కూడా ఎవరైతే అసూలు బాసినటువంటి పౌరులు ఉన్నారో వారి పక్షాన, వారి కుటుంబాలకి మేమందరం కూడా ధైర్యాన్ని ఇస్తూ, భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు కానివ్వండి, వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశం కానివ్వండి, ఏదైతే సంస్థల పేర్లు మార్చుకున్నటువంటి వాళ్ళ పేర్లు ఎత్తడానికి కూడా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే ఉగ్రవాదులు ఎవరైనా సరే రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ అంతు చూస్తాం. వాళ్ళని తరిమి ఏదైతే ఈవేళ పౌరుల్ని ఏ విధంగా పొట్టన పెట్టుకున్నారో ఆ విధంగానే మేము కూడా ప్రతీకార చర్యకి పాల్గొంటాం. దాంట్లో భావి భారత పౌరులుగా ఉన్నటువంటి మేమందరం కూడా భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి రాబోయేటువంటి రోజుల్లో ఈ దుశ్చర్య మీద మా వంతు పోరాటం మేము చేస్తూ, ఇవాళ అసూలు బాసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ, వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఈవేళ శాంతి ర్యాలీ, అదేవిధంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉగ్రవాద చర్యల్ని, మరి ముఖ్యంగా ఉగ్రవాదుల్ని ప్రభుత్వం వెంటనే పట్టుకొని వాళ్ళని అన్ని రకాలుగా ఏదైతే దేశం మద్దతు ఇస్తూ ఉందో ఆ దేశాన్ని ప్రపంచ దేశాల్లో కూడా ఒంటరి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాని మీద కార్యాచరణ కూడా ప్రభుత్వం వైపు నుంచి, అదేవిధంగా ప్రజల మద్దతుతోటి ముందు కొనసాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఏదైతే ఉగ్ర దాడుల్ని మేము వ్యతిరేకిస్తూ, కబడ్దార్ ఉగ్రవాదులారా, కబడ్దార్ కబడ్దార్ ఉగ్రవాదులారా, కబడ్దార్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రజకుల వృత్తి చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని జిల్లా రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య డిమాండ్ చేశారు. రజకుల వృత్తి చెరువులు పూడికలతో నిండిపోయి వృత్తి నిర్వహణకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జిల్లా నాయకులు అధికారులకు వినతులను సమర్పించారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం మండల అభివృద్ధి అధికారి మల్లాది విశ్వనాథ్ని జిల్లా నాయకులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను, జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా రజకుల వృత్తి చెరువులను తవ్వించాలని కోరారు. అలాగే చెరువుల ఆక్రమణల విషయంలో జిల్లా సర్వేయర్ల చేత సమగ్రంగా కొలిపించి హద్దులు నిర్ణయించాలని తెలిపారు. రజకుల వాస్తవ స్థితిలోని చెరువు విస్తీర్ణాన్ని బట్టి లీజు నిర్ణయించాలని కోరారు. అలాగే జిల్లాలోని ప్రతి మండల అభివృద్ధి అధికారులను కలిసి చెరువులను బాగు చేయించాలని కోరనున్నట్లు చెప్పారు. ఈ మేరకు స్పందించిన ఎండీఓ మల్లాది విశ్వనాథ్ ప్రభుత్వ జీవోలను అనుసరించి పంచాయతీలకు ఆదేశాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మండల అభివృద్ధి కార్యాలయ సూపరింటెండెంట్ సుజాత, జిల్లా రజక సంఘ నేతలు పొమ్మంటి మురళి, వి శ్రీనివాస్, నల్లజర్ల అన్నవరం, లక్ష్మీ ప్రసన్న, శేషు, స్థానిక రజక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం, తాడేపల్లిగూడెం మండలం అధికారి గౌరవనీయులు శ్రీ విశ్వనాథ్ గారికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేడం గారు సుజాత గారిని రజకుల చెరువులు అందరికీ కేటాయించే విధముగా ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే అందరూ మండల అధికారులను కలుస్తుంతో పాటు ఈరోజు ఈ ఎండిఓ గారిని కలవడానికి ది వాట్ ప్రాబ్లమ్స్ ది రజకాస్ ఫేస్ ఇన్ ద విలేజెస్ అనే వివరాలు వారికి చెప్పడానికి మేము రావడం జరిగింది. అయితే బిఫోర్ 2 years 3 years బ్యాక్ కూడా అక్కడ ఎన్ఆర్జిఎస్ పీడి రాము గారు వారు కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. రజకుల చెరువులు ఏ చెరువులు అయితే
ఇబ్బందికరంగా ఉండి పూడికిపోయినాయో ఆ స్కీమ్లో తప్పనిసరిగా మాకు చేయించి పెట్టాలంటూ ఈ హ్యాస్ గివెన్ డైరెక్షన్స్ టు ద ఎన్ఆర్జీఎస్ అఫీషియల్స్ జగ్గారెడ్డి కానీ చాగలు కానీ అదేవిధంగా దేవరపల్లి కానీ ఇతరత్ర అధికారులు కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మేడం గారు కూడా ఎన్ఆర్జీ స్కీమ్లో రజకుల చెరువులు మేము తప్పనిసరిగా మేము వెళ్ళి అడిగి మేము చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. నేను ఆల్రెడీ మన విశ్వనాథ ఎండి గారు కూడా వాళ్ళు కూడా ఎక్కువగా వాటి ఏలూరు సైడ్ చేశారు. పెద్దవాడు అక్కడ మంచి గుడ్ వర్కర్ బాగా చేశారు. ఈ రోజు మేము రాగానే చెరువుని రద్దు చేయడానికి వీల్లేదని కూడా వారు చెప్పడం జరిగింది. వారు చెప్పడం పంచాయతీరాజ్ కమిషన్ సుధాకర్ గారు 2018లో వన్స్ ది ట్యాంక్ ఈజ్ అలాటెడ్ టు ద రజికాస్ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ బై డ్యూఎంఎస్ నంబర్ 343 ప్రకారం ఇచ్చిన చెరువుని ఎవరు కూడా ముట్టుకోకూడదు, అది ఏ పర్పస్ ఇవ్వకూడదు, దట్ ఈస్ ద మ్యాండేట్ గివెన్ బై ద గవర్నమెంట్ అని కూడా వారు ఇవ్వడం జరిగింది. తాడిపల్లి నియోజకవర్గం మన తాడిపల్లి మండలానికి వచ్చారు మన రాష్ట్ర సంఘ అధ్యక్షుడు ప్రజల సంఘం కట్లయ్య గారు. ఈరోజు వారి యొక్క ప్రధాన సమస్యలు కూడా చెప్పడం జరిగింది, నాతో చెప్పడం జరిగింది. మన సర్క్యులర్ కూడా ఒక డిపిఓ మేడం గారు ఇచ్చి కూడా ఆ సర్క్యులర్ కూడా మనకు అందజేయడం జరిగింది. అది మన పంచాయతీ కార్యదర్శికి అందజేసి వారికి ఎండార్స్మెంట్ తీసుకుని చక్కను వాళ్ళందరితో కూడా ఈ రజకులను కాపాడడానికి కృషి చేయవలసిన వాళ్ళతో కూడా మాట్లాడి వారు కూడా రజకులు ఎవరికి కూడా వాళ్ళ తప్ప ఇంకెవరికి కూడా బయట పడుతుంది ఎవరికి కూడా రీజన్ ఇవ్వకుండా చేయడానికి మనమంటూ కృషి చేద్దామని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. రజకులు కాపాడుకోవడం మెయిన్. ఎవరికి కూడా దాంట్లో ఫీడింగ్ ఎప్పుడు కూడా మేత లేకుండా చక్కను ఆ సంఘం ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకునేట్టుగా రిజిస్టర్డ్ చెవులు మాత్రం ఉండేట్టుగాను అన్రిజిస్టర్డ్ మాత్రం కంపల్సరీ లేకుండా ఉండడానికి ప్రతి సెక్రటరీ కూడా సూచనలు ఇచ్చి కాపాడడానికి మనం కృషి చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి కోరుతున్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.